హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు హారికా సిద్ధు వర్డ్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఫైండింగ్ స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్. ఓకే, సో మనం లాస్ట్ క్లాస్లో ఏం చూసాము? ఫైండింగ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ కదా. సో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాము, అలాగే క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాము. సో ఇప్పుడు స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము. ఈరోజు ఈ వీడియో వచ్చేసి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. సో చూసి బాగా నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో నేను చెప్పాను మీకు స్క్వేర్ రూట్ కానీ క్యూబ్ రూట్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేను చెప్పిన ట్రిక్లో ఆ మెథడ్లో మీరు కనుక చేయాలి అనుకున్నట్టయితే మీకు బేసిక్గా 1 to 10 వరకు స్క్వేర్స్ కానీ 1 to 10 వరకు పక్కా మినిమం ఆ క్యూబ్స్ కానీ రావాలి అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ స్క్వేర్స్ 1 నుంచి 100 వరకు మీరు స్క్వేర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను నేర్పిస్తాను. సో ఇప్పుడు నేను చెప్పే ఈ మెథడ్స్ మీకు రావాలి అంటే మినిమం ఒక 1 నుంచి 25 వరకు మీకు పక్కా రావాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను, మీరు స్క్వేర్స్ మీరు ఎలా నేర్చుకుంటారో, బట్టి కొడతారా ఇంకేం చేస్తారో తెలీదు, కానీ పక్కా మైండ్లో 50 వరకు ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పాను. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు కాంపిటీషన్లో ఉండాలి అన్నట్లయితే మీరు పక్కా 1 నుంచి 50 వరకు 100 వరకు మీకు మైండ్లో ఉండాలి. బట్ అంత కాకపోయినా అట్లీస్ట్ 1 to 50 వరకు మీకు పక్కా మైండ్లో ఫిక్స్ అవ్వాలి అని చెప్పాను. ఓకే, బట్ ఇప్పుడు నేను 1 నుంచి 100 వరకు ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చో ఈజీ ట్రిక్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా తక్కువ టైంలో, అంటే వితిన్ 5 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేసేటట్టు నేను మీకు ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ ట్రిక్స్కి మీకు కావాల్సింది ఏంటంటే మినిమం 1 to 25 వరకు మీకు పక్కా మీ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉండాలి. 1 to 25 స్క్వేర్స్ మాత్రం మీకు ముందే వచ్చి ఉండాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ 30 స్క్వేర్స్ వరకు రాశాను. సో మీరు దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు బాగా రోజుకి ఎవ్రీడే మీరు పొద్దున్న లేవగానే ఒకసారి రాసేయండి. 1 to 30 కాదు, 1 to 50 స్క్వేర్స్ పొద్దున్న లేవగానే ఒకసారి రాయండి. మళ్ళీ నైట్ పడుకునే ముందు కూడా అట్లా రాయండి. సో ఎవ్రీడే కంటిన్యూగా బాగా ప్రాక్టీస్ చేస్తే పక్కా మీకు వచ్చేస్తుంది. ఓకే, సో మీరు ఒక్కటేసారి రాయడం కన్నా ఒక 10-20 సార్లు రోజుకి అట్లా రాసిందంటే ఒక 2-3 డేస్లో మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, సో మీకు ముందుగా నేను ఇంకొక టిప్ కూడా చెప్పాలనుకుంటున్నాను. సో మీరు చాలా ఫాస్ట్గా స్పీడ్గా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అన్నట్లయితే ఒక 1 మినిట్కి అట్లీస్ట్ 1 మినిట్లో ఒక్క సెకండ్కి ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయాలి. జనరల్గా మనం ఆ ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు ఒకవేళ అట్లా వీలు కాలేదు అన్న అట్లీస్ట్ 1 మినిట్లో మనము మినిమం ఒక మినిట్కి 60 సెకండ్స్ ఉంటాయి కదా. సో 60 సెకండ్స్ అంటే మీరు ప్రతి క్వశ్చన్ని ఒక 5 సెకండ్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. అట్లా కుదరలేదంటే అట్లీస్ట్ 10 to 15 సెకండ్స్లో అన్నా కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఒక 1 మినిట్లో మీరు కనీసం ఒక 5 క్వశ్చన్స్ కన్నా ఆన్సర్ చేయగలగాలి. అప్పుడే మీరు కాంపిటీషన్లో ఉంటారు. ఇంకా తక్కువ టైంలో అసలు 1 మినిట్లో కొంతమంది అయితే 1 సెకండ్ 2 సెకండ్స్కి ఆన్సర్ పెట్టేస్తారు. సో అలా పెట్టేసి 1 మినిట్లో 60 క్వశ్చన్స్ చేయగలుగుతారు. ఓకే, సో అంత ఫాస్ట్ అవుతారు. అది ఎప్పుడు వస్తుంది? మీకు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. సో అంతటి ప్రాక్టీస్ మీరు చేయాలి, అప్పుడే మీకు వస్తుంది అన్నమాట. సో కాబట్టి 1 to 25 స్క్వేర్స్ మాత్రం మీకు ఇప్పుడు నేను చెప్పే మెథడ్స్కి మీకు మైండ్లో ఉండాలన్నమాట, ఫిక్స్ అయ్యి 1 to 25 స్క్వేర్స్. ఓకే, సో నేను ఇక్కడ 30 స్క్వేర్స్ రాశాను. సో మీరు ఏం చేయండి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీరు రోజు రాయండి. ప్రతిరోజు ఒక్కసారి లేవగానే అలాగే పడుకునే ముందు ఒకసారి మీరు రాసి పడుకోండి, అప్పుడు బాగా గుర్తుండిపోతాయి. ఓకే, అండ్ ఇంకా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే టేబుల్స్ రావాలండి. టేబుల్స్ కూడా మీకు 1 నుంచి 20 వరకు ఫస్ట్ బాగా నేర్చుకోండి. ఓకే, సో బాగా అంటే ఎక్కడ ఎప్పుడు ఎట్లా అడిగినా
మనకి మైండ్లోకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేయాలి. సో అట్లా రావాలంటే మీరు ఏం చేయండి అంటే పైనుంచి కిందికి కింద నుంచి పైకి 2 విధాలుగా నేర్చుకోండి. ఆ 2 విధాలుగా మీకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఆ 2 విధాలుగా కూడా మీరు పైనుంచి కిందకి ఎలా అయితే చూడకుండా మీరు చెప్పుకోగలుగుతారో అలాగే కింద నుంచి పైకి కూడా అంతే ఫాస్ట్గా అంతే ఫ్రీక్వెంట్గా చెప్పడానికి ట్రై చేయాలి. ఓకే, క్లారిటీగా పర్ఫెక్ట్గా అండ్ అంతే స్పీడ్తోని చెప్పడానికి ట్రై చేయాలి. అలా నేర్చుకున్న తర్వాత అప్పుడు ఇంకా మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి మధ్య మధ్యలో అక్కడక్కడ. ఈ 2 6 ఎంత, 15 8 ఎంత, 19 6 ఎంత, అట్లా మీకు మీరే క్వశ్చన్ చేసేసుకొని మీరు ఆన్సర్స్ చెప్పుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు మీ ఫ్రెండ్స్ నైబర్స్ ఇంకెవరన్నా మీ కజిన్స్ ఉన్నప్పుడు కూడా మీరు అలా వాళ్ళ చేత క్వశ్చన్స్ అడగమని చెప్పి మీరు చెప్పడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు బాగా గుర్తుంటాయి అండ్ బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో మినిమం ఆ పక్క ఆ 20 టేబుల్స్ రావాలి. అలాగే ఈ స్క్వేర్స్ క్యూబ్స్ కూడా క్యూబ్స్ వచ్చేసి 1 to 30 వరకు రావాలి. అట్లీస్ట్ 1 to 15 అన్న పక్కా నేర్చుకొని ఉండండి. ఓకే, మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అలాగే స్క్వేర్స్ కూడా 1 to 50 పక్కా నేర్చుకొని ఉండండి. ఓకే, సో ఈరోజు మాత్రం నేను మీకు స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తున్నాను 1 నుంచి 100 వరకు. ఓకే, సో ఇంకా మనము ఫస్ట్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి చూడండి. మెథడ్ 1 జనరల్గా మనకి ఎలా ఉంటుంది, ఒక నెంబర్ ఇస్తారు, 2 digits నెంబరే ఉంటుంది ఎట్లాగూ. సో ఈ 2 digits నెంబర్ కానీ 3 digits నెంబర్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ మెథడ్ చూద్దాము. ఎలా అంటే ఏబి అనేది ఒక నెంబర్ ఉంది. ఇప్పుడు 32 స్క్వేర్ ఉంది. సో ఈ 32 స్క్వేర్ని దీన్ని ఏ అనుకుంటాము, దీన్ని బి అనుకుంటాం. ఓకే, సో ఇప్పుడు 3a అయింది, 2b అయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఏ స్క్వేర్, ఏ అంటే ఏంటి 3 స్క్వేర్, 3 స్క్వేర్ వచ్చేసి 09 ఇక్కడ రాసుకోండి. ఈ మధ్యలో స్పేస్ వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ 2 స్క్వేర్ అనుకోండి. 2 స్క్వేర్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. అంటే 2 digits రాసుకోండి, 04 అని రాసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మీరు, ఈ ఉన్న నెంబర్స్ 2ab కదా. సో 2 into a into b. సో 2 into 3 6, 6 2s 12. సో మీకు ఇక్కడ 12 వాల్యూ వస్తుంది. సో ఈ 4 అలాగే రాసుకుంటారు, యూనిట్స్ డిజిట్. ఓకే, 4 ఇక్కడ 12 ఉంది. 12 ఉంది అంటే మీరు ఓన్లీ యూనిట్స్ డిజిట్ రాసుకుంటారు. అండ్ ఈ 10s డిజిట్ ఉంది కదా, ఇది ఏదైతే 1 ఉందో ఇది ఇక్కడ క్యారీ వస్తుంది. సో 1 ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, 1 + 9 ఎంత, 10. సో 1024 అనేది మన ఆన్సర్ అన్నమాట. ఓకే, సో ఇది మెథడ్. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మధ్యలో 2ab రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ యూనిట్స్ డిజిట్ తీసుకోవాలి, ఇక్కడ యూనిట్స్ డిజిట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఇంకా డిజిట్స్ ఉన్నట్లయితే ఇక్కడ కూడా ఒకవేళ ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్స్ట్రా డిజిట్స్ ఉన్నట్లయితే ఇది ఇక్కడికి క్యారీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రా డిజిట్ ఉంది కాబట్టి ఇది ఇక్కడికి క్యారీ అయింది అనమాట. సో ఇలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకే, సో మీరు బాగా క్లారిటీగా 100% మొత్తం వీడియో క్లియర్గా చూసి స్లోగా నేర్చుకోండి. బట్ ప్రాక్టీస్ ఎక్కువ చేసి స్పీడ్ అవ్వండి. ఓకే, ఇది థంబ్ రూల్ గుర్తుంచుకోండి. స్లోగా చూసి స్లోగా నేర్చుకోండి మెథడ్ని. బట్ నేర్చుకునేది ఏదో పర్ఫెక్ట్గా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి బాగా ఫాస్ట్ కాండి, స్పీడ్ కాండి. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఏ అంటే 5, బి అంటే 6. ఓకే, ఇప్పుడు 5 స్క్వేర్ వచ్చేసి 25, 6 స్క్వేర్ వచ్చేసి 36. ఓకే, సో ఈ మధ్యలో 2 into a into b కదా. సో 2 into 5 10, 10 into 6 60. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, యూనిట్స్ డిజిట్ రాసుకోవాలి. ఓకే, సో ఇది 6. నెక్స్ట్ ఇక్కడ 60 ఉంది. సో యూనిట్స్ డిజిట్స్లో 0నే ఉంది. కానీ ఈ 60కి ఈ 3 అనేది ఇక్కడ క్యారీ వచ్చింది. ఓకే, క్యారీ వచ్చినప్పుడు ఎంత అవుతుంది, ఇది 63 అవుతుంది కదా. సో అప్పుడు 3 మీరు ఇక్కడ రాసుకుంటారు. 60 ఉంది, 6 క్యారీ అవుతుంది అనమాట ఈ పక్కదానికి. సో 6 క్యారీ అయినప్పుడు ఎంత అవుతుంది, 25కి 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 31. ఓకే, 3136 ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్
83కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 83 కూడా సేమ్ ప్రొసీజర్. సో ఏ స్క్వేర్ వాల్యూ 64, 8 స్క్వేర్ 64, నెక్స్ట్ 3 స్క్వేర్ 9. సో 2 డిజిట్స్గా వేసుకుందాము, అప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ 2 ఇంటూ 8 ఎంత 16, 2 8 16, 16 3 48. చూడండి ఇక్కడ మీకు టేబుల్స్ అవసరం వస్తున్నాయి కాబట్టి మీరు పక్కా టేబుల్స్ కూడా 100% నేర్చుకొని ఉండాలన్నమాట. సో స్క్వేర్స్ క్యూబ్స్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా మీకు టేబుల్స్ అవసరం, అలాగే స్క్వేర్స్ అవసరం, క్యూబ్స్ అవసరం. సో వీటిల్లోనే మీకు అన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయి. సో అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవి కూడా మీరు ఫాస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. అండ్ అడిషన్, సబ్ట్రాక్షన్ అవి కూడా ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే, సో టేబుల్స్, ఈ స్క్వేర్స్, క్యూబ్స్ అయితే పక్కా నేర్చుకొని ఉండండి 100%. ఓకే, ఇప్పుడు 9 యూనిట్స్ డిజిట్స్లో ఉంది ఇక్కడ. అండ్ ఇందులో సో మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఎవ్రీ 2 డిజిట్స్కి ఒక లైన్ వేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజన్ లేకుండా. ఏ డిజిట్ ఆ డిజిట్. ఓకే, 9 వచ్చేసింది, ఇక ఈ క్యారీ ఏం లేదు. ఓకే, ఇప్పుడు 48 ఉంది అంటే 8 మాత్రమే ఇక్కడ రాసుకుంటాం యూనిట్స్ డిజిట్. అండ్ అదర్ డిజిట్ 4 ఏదైతే ఉందో అది ఇక్కడికి క్యారీగా వస్తుంది. అంటే 64 ఉన్నది కాస్త క్యారీ యాడ్ చేస్తే 64 + 4 68, 6 8 8 9 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో ఇది ఫస్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఈ మెథడ్ చూద్దాం. ఇది కూడా సేమ్ దాని టైపే ఉంటుంది, కొంచెం రాసుకోవడం. ఇది 2 స్టెప్స్లో రాయాలి. చూడండి 2 స్టెప్స్ ఎలా రాయాలో. ఫస్ట్ ఏముంది, సేమ్ ఇవే ఎగ్జాంపుల్స్కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 32 హోల్ స్క్వేర్, 56 హోల్ స్క్వేర్ అండ్ 83 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు 32 స్క్వేర్ చేద్దాం. 32 స్క్వేర్ అంటే సేమ్ ఇందాక ప్రొసీజరే. సో 32కి 3 స్క్వేర్ ఎంత 9, 2 డిజిట్స్లోనే వేసుకోండి. అండ్ 2 స్క్వేర్ ఎంత 4, 04 అని రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ 3 మల్టిప్లై చేయాలి. 1 2 3. ఓకే, 1 2 3. సో 2 2s 4, 4 3s 12. ఓకే, ఈ ఫస్ట్ డిజిట్ వదిలేసుకోవాలి నాన్న, ఈ ఫస్ట్ డిజిట్ ఒకటి వదిలేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ యాడ్ చేయాలి. సో ఇక్కడ 4, ఇక్కడ 2 అండ్ 10, 1024 వచ్చేసింది ఆన్సర్. సేమ్ అదే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అలాగే 56 స్క్వేర్ కదా. సో 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. ఇప్పుడు 2 6 12, 12 5 60. ఓకే, ఇప్పుడు 6 3 5 + 6 11 3 3 1 3 6. సేమ్ ఆన్సర్ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది కూడా అలాగే 8 స్క్వేర్ 64, 3 స్క్వేర్ 9 అండ్ 8 3s 24, 24 × 2 48. ఓకే, సో ఈ 3 మల్టిప్లై చేయాలి ఇంతే. ఈ ఫస్ట్ డిజిట్ మాత్రమే వదిలేసుకోవాలి. సో ఇంకా యాడ్ చేయడమే 8 8 6. ఓకే, సేమ్ ఆన్సర్ వచ్చింది కదండి. సో ఇది ఇంకా కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సో ఇట్లానే మీకు 3 డిజిట్ నెంబర్ ఉందనుకోండి ఈ ప్లేస్లో, అప్పుడు ఏం చేయాలంటే ఆ 3 డిజిట్స్ ఉన్నప్పుడు ఇది సింగిల్ డిజిట్గా తీసుకోవాలి యూనిట్స్ డిజిట్, అండ్ మిగతావి 1 డిజిట్గా మీరు అనుకొని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను. ఇక్కడ చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 1 2 ఉంది. ఓకే, 2 1 2 హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే 21ని ఒకటి ఏ అనుకోవాలి, 2ని బి అనుకోవాలి. ఓకే, ఇప్పుడు 21 స్క్వేర్ ఎంత 441, 2 స్క్వేర్ ఎంత 04. ఓకే, ఈ యూనిట్స్ డిజిట్ వదిలేసేయాలి. నెక్స్ట్ ఇవన్నీ మల్టిప్లై చేసేయాలి. ఎలా, 21 × 2 ఎంత, 21 × 2 42. నెక్స్ట్ 42 × 2 48 ఇలా వస్తుంది. అప్పుడు ఈ ఫస్ట్ డిజిట్ మాత్రమే వదిలేసుకోవాలి, ఇంకా మిగతావన్నీ యాడ్ చేయటమే. ఓకే, ఇలా. సో
మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీనికి ఇప్పుడు 21 ఉంది కాబట్టి మీకు 21 స్క్వేర్ తెలియాలి 441 అనే విషయం. సో అట్లీస్ట్ మినిమం 25 మీకు వస్తే అప్పుడు మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఇలాంటివి. ఓకే, సో ఈ మెథడ్ క్లియరా? ఈ మెథడ్ ఒకటి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ అండి, థర్డ్ మెథడ్ చూడండి. ఇదేంటంటే ఒక బేస్ అనుకోవాలన్నమాట, ఏదో ఒక బేస్. సో ఇక్కడ నేను ఫస్ట్ బేస్ 100 అనుకుంటున్నాను. సో బేస్ 100 అంటే 100కి దగ్గరలో ఉన్న నెంబర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, సో ఆల్రెడీ మీరు 1 to 25 గుర్తు పెట్టేసుకుంటారు. ఓకే, అండ్ 1 to 25 గుర్తు పెట్టేసుకున్న తర్వాత 25 ఎబోవ్ అన్నీ కూడా మీకు 50కి నియర్గా ఉంటాయి కదా. సో కొన్ని బేస్ 50కి తీసుకుంటారు, కొన్ని బేస్ 100కి తీసుకుంటారు. సో ఫస్ట్ నేను బేస్ 100 దగ్గర ఉన్నవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 96 తీసుకోండి. ఓకే, 96 స్క్వేర్ అనుకోండి. 96 స్క్వేర్ రావాలంటే మీరు ఏం చేయాలి? 96 ఉంది. సో ఇది ఎంత? 100కి ఎంత తక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది? 100కి తక్కువ ఉంది. ఎంత ఉంది? 4 తక్కువ ఉంది కదా. 100కి 4 తక్కువ ఉంది కాబట్టి ఆ 4ని ఇదే నెంబర్ నుండి తీసేయాలన్నమాట. సో 100కి 4 తక్కువ ఉంది కాబట్టి ఇదే నెంబర్ నుంచి 4 తీసేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? సారీ, ఇక్కడ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఉన్న నెంబర్లో నుంచి 100కి నియరెస్ట్ ఎంత అనేది చూసుకోవాలి. చూసుకొని 100కి ఎంత తక్కువ ఉందో చూసుకొని ఆ తక్కువ ఉన్న నెంబర్ని ఈ ఉన్న దాంట్లో నుంచి తీసేయాలి. సో 96లో నుంచి నేను ఇప్పుడు 4 తీసేయాలి. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? 92. ఓకే, ఇప్పుడు 92 వచ్చేసింది. తర్వాత ఈ 4 తీసేస్తున్నాం కదా, ఈ 4 స్క్వేర్ ఎంత? 16. సో 9216 ఇప్పుడు 96 స్క్వేర్ వాల్యూ అనమాట. ఇంతే ఆన్సర్. సో ఇందులో నుంచే మనకి కావాల్సింది తీసేయాలి. తీసి మళ్ళీ అదే నెంబర్ ఎంతైతే తీస్తున్నామో అదే నెంబర్ స్క్వేర్ని మనం ఇక్కడ రాసేసుకోవాలి. సో ఇది మనకు ఆన్సర్. చూసారా, జస్ట్ ఎంతసేపట్లో వచ్చేసిందండి ఆన్సర్. జస్ట్ 100లో నుంచి మీరు ఎంత తక్కువ ఉందో అది చూసుకొని ఆ వచ్చిన నెంబర్ని దీంట్లో నుంచే తీసేస్తున్నారు. ఓకే, 100 నుంచి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 84 చూసుకున్నాం. 84 తీసుకుంటే ఇది 100కి ఎంత తక్కువ? 84 ఉంది. 84 అంటే 100కి ఎంత తక్కువ? 16 కదా. సో 16 తక్కువ ఉంది కాబట్టి ఈ 16ని మనం ఎందులో నుంచి తీసేయాలి? ఇదే నెంబర్ నుంచి తీసేయాలి 16. సో 84లో నుంచి 16 పోతే ఎంత అండి? 84లో నుంచి 16 పోతే ఎంత? Just a minute. ఓకే, చూడండి. సో 84లో నుంచి 16 తీసేయాలి. ఎంత అవుతుంది? 68 అవుతుంది. ఓకే, 84లో నుంచి మనం 16 తీసేయాలన్నమాట. అండ్ 16 స్క్వేర్ ఎంత? 16 స్క్వేర్ ఎంతమ్మా? 256. ఓకే, సో 256లో మీరు ఏం చేయాలి అంటే 56 ఇక్కడ రాసుకోవాలి. 2 డిజిట్స్ మాత్రమే రాసుకోవాలి. అండ్ 2 వచ్చేసి ఇక్కడ క్యారీ అనమాట, +2. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? 68 + 2 70. 7056 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో ఇలా సాల్వ్ చేయాలి. అండ్ ఇక్కడ నేను మిస్టేక్ చేశాను చూడండి. సో కరెక్ట్ చేసుకోండి. 21 × 2 42. 42 × 2 అంటే ఎంత అండి? 42 × 2 84. ఓకే, సో నేను 42 వేసుకున్నానా? ఓకే, సో చూడండి ఇక్కడ ఉన్న 3 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి కదా. 2 × 2 × 21. సో ఇది సింగిల్ డిజిట్గా మనం కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి 21 × 2 and × 2. సో టోటల్గా 84. ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 4 4 8 + 1 9. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో కరెక్ట్ చేసుకోండి. సారీ ఫర్ ద మిస్టేక్.
ఓకే, ఇప్పుడు సో బేస్ 100కి నియరెస్ట్ ఉన్నవి ఇలా అన్నమాట. ఓకే, 84 కానీ ఇంకా 83 కానీ ఇంకా అన్ని ఎగ్జాంపుల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 93 తీసుకోండి. సో 93 తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ 100కి ఎంత తక్కువ ఉందో చూసుకోవాలి. ఓకే, 100కి ఎంత తక్కువ ఉంది, 7 తక్కువ ఉంది. సో ఆ 7ని దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 93లో నుంచి 7 పోతే ఎంత, 93లో నుంచి 7 పోతే ఎంత, ఈ ఉన్న దాంట్లో నుంచి తీసేయాలి. ఎంత అయితే తక్కువ ఉందో 100 కన్నా ఆ నెంబర్ని ఉన్న నెంబర్ నుంచి తీసేయాలన్నమాట. సో 93 మైనస్ 7 అనమాట. సో 93 మైనస్ 7 ఎంత అవుతుంది, 87. 87 86. ఓకే, 86. ఇప్పుడు ఈ 86 ఇంకా ఈ 3 ఎంత అయితే తీసేస్తున్నాం మనము, 7 తీస్తున్నాం కదా. సో అదే 7 స్క్వేర్ని రాసుకోవాలి ఇక్కడ. 7 స్క్వేర్ ఎంత, 7 స్క్వేర్ 49. ఓకే, సో ఆ 7 స్క్వేర్ ఇక్కడ వేసేసుకోవాలి. సో 8649 ఆన్సర్ అనమాట మనకి. ఓకే, ఇలా సాల్వ్ చేయాలి. ఇది బేస్ 100కి. అండ్ మీకు ఇంకా ఏమంటారు, 50కి నియరెస్ట్ బేస్, 50కి నియరెస్ట్ ఉన్న వాటిని అన్నిటిని బేస్ 50గా తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు అవి కూడా చూద్దాం. సో ఇవన్నీ మీకు బేస్ 100 వచ్చేసి 70 నుంచి మీరు చేసేసుకోవచ్చు. ఓకే, 75 అండ్ అబోవ్. ఓకే, 75 నుంచి మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. సో ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ 25 స్క్వేర్స్ వచ్చు కాబట్టి ఎంత ఉన్నా 100 కన్నా 25 తక్కువ ఉంటుంది కదా 75, కాబట్టి ఈ మెథడ్ అప్లికబుల్ అవుతుంది. సో ఇందులో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే మీరు అది ఫాలో అవ్వండి. ఇదే ఫాలో అవ్వాలని నేను చెప్పాను. ఓకే, మీకు ఇందులో ఏది కన్వీనియంట్గా, ఏది మీకు ఈజీగా చేయగలుగుతున్నారు అనిపిస్తే అదే మీరు తీసుకోండి. బట్ దాన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసి మీరు ఫాస్ట్గా అండి, స్పీడ్గా అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బేస్ 50కి చూద్దాం. ఓకే, బేస్ 50. ఈ బేస్ 50కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 50కి నియరెస్ట్ నెంబర్ ఏదో ఒకటి తీసుకోండి. సమ్ 48 తీసుకుంటాం. ఓకే, 48 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ 48 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది 50కి ఎంత తక్కువ ఉందనేది చూడండి. ఓకే, బేస్ 50 అనుకుంటున్నాం కాబట్టి 50కి ఎంత తక్కువ ఉంది, ఇది 2 తక్కువ ఉంది. ఓకే, సో ఆ 2ని 50 నుంచి సబ్ట్రాక్ట్ చేయొద్దు నాన్న, 25 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో ఏం చేసినా 25కి చేయాలి, 50కి చేయకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఓకే, సో బేస్ 50 అంటే యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ టు 25. ఓకే, సో ఇట్ అప్లైస్ టు 25 అన్నమాట. ఎప్పుడైనా 25 నుంచి మనం తీసేయాలి. అదే బేస్ 100 అయితే 100ల నుంచి తీసేస్తాము. ఓకే, ఇది 100ల నుంచే తీసేస్తాం, సారీ ఉన్న నెంబర్ నుంచే తీసేస్తాం 100 కాబట్టి. ఓకే, ఏ నెంబర్ అవైలబుల్ ఉంటే అదే నెంబర్ల నుంచి ఎంతైతే డిఫరెన్స్ ఉందో అది తీసేస్తాము. ఇక్కడ మాత్రం ఎంతైతే డిఫరెన్స్ ఉందో అది మనం 25 నుంచి తీసేయాలి. ఓకే, ఆల్వేస్ గుర్తుంచుకోండి, ఇది మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు 25లో నుంచి 2 తీసేయాలి. 2 తీసేస్తే ఎంత అవుతుంది, 23 అవుతుంది. ఓకే, అండ్ ఎంతైతే తీసేస్తున్నామో అంతే స్క్వేర్ రాసుకోవాలి. సో 2 స్క్వేర్ ఎంత, 4. కానీ డైరెక్ట్ 4 రాసుకోవద్దు, 2 డిజిట్స్లో రాసుకోవాలి కాబట్టి 04 రాసుకోండి. ఓకే, 2304 ఇది ఆన్సర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, సరే ఇక్కడ ఉన్న 32 తీసుకుందాం. ఓకే, 32 స్క్వేర్. 32 స్క్వేర్ అంటే ఇది 50కి ఎంత తక్కువ ఉంది, 18. ఓకే, 18 తక్కువ ఉంది. సో ఈ 18 అనేది 25ల నుంచి తీసేయాలి. 25ల నుంచి 18 తీసేస్తే ఎంత, 7. ఓకే, 7. ఓకే, సో ఎంత,
18 తీసేయాలి. 25ల నుంచి 18 తీసేస్తే 7. ఓకే, ఈ 7 రాసుకున్నారు. తర్వాత ఏం చేయాలని చెప్పాను, ఎంతైతే తీసేస్తున్నారో అంతే మనం దాని స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 18 స్క్వేర్ ఎంత చెప్పండి, 18 స్క్వేర్ ఎంత చూడండి, 324. 18 స్క్వేర్ 324. సో 324 ఉంది కాబట్టి అందులో ఓన్లీ 2 డిజిట్సే రాసుకోవాలి. ఓకే, సో 324 ఉంది. సో ఈ 324లో లాస్ట్ 2 డిజిట్స్ రాసుకొని ఆ 3 ఏదైతే ఉందో అది ఇక్కడ క్యారీ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు 7 + 3 ఎంత 10. సో 1024 అనేది మన ఆన్సర్ అన్నమాట. ఓకే, అర్థమైందా? నేనైతే అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడున్న 56 తీసుకుందాం. ఓకే, 56 తీసుకుందాము. సో 56 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 56 స్క్వేర్. సో ఇప్పుడు ఇది 50కి ఎంత ఎక్కువ ఉంది, 6 అనే నెంబర్ ఎక్కువ ఉంది. సో 6 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 6ని ఈ 25కే యాడ్ చేయాలి. ఓకే, సో 6ని ఈ 25కే యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, సో 25 + 6 ఎంత 31. ఓకే, నెక్స్ట్ ఎంతైతే యాడ్ చేస్తున్నామో మనము అదే నెంబర్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 6 స్క్వేర్ ఎంత 36. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. చూసారా ఎంత తక్కువ టైంలో వచ్చేసింది, ఒకటే స్టెప్ కదా. జస్ట్ ఏం చేస్తున్నారు మీరు, ఈ 6ని 25కి యాడ్ లేదా సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. అంటే 50కి నియరెస్ట్ ఎంత అనేది చూసుకుంటున్నారు. 50కి ఇంకా అక్కడ ఉన్న నెంబర్కి గ్యాప్ కానీ డిఫరెన్స్ కానీ ఎంత ఉందో చూసి ఆ డిఫరెన్స్ని ఆ గ్యాప్ని మీరు ఏం చేస్తున్నారు, మీ 25కి యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. అదే బేస్ 100కి వచ్చేసరికి ఏంటి, ఎంత మనకు డిఫరెన్స్ ఉందో అది ఆ ఉన్న నెంబర్ నుంచే మీరు సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే, బట్ ఇక్కడ మాత్రం 50 బేస్ అయినప్పుడు 25కి ఎఫెక్ట్ పడుతుంది. ఇది గుర్తుంచుకోండి. సో ఈ పాయింట్ మర్చిపోతే మీకు ఆన్సర్ కరెక్ట్గా రాదు. ఓకే, సో ఇది ఆన్సర్. సో ఈ మెథడ్ మీకు బాగా క్లియర్గా అర్థమైందనే నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీరు చాలా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేసి బాగా స్పీడప్ అవ్వండి. ఓకే, సో నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హారికా సిద్ధు వరల్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will meet you in the next video. Thank you.